Welcome to another class of MC Square మంచిపకడం కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో 17th గ్రూప్ లో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కంబైన్డ్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి బోర్డ్ మీద. రైట్ ద రియాక్షన్స్ ఆఫ్ F2 అండ్ Cl2 విత్ వాటర్ అని అడిగారు. అలాగే విచ్ హాలోజన్ ప్రొడ్యూసెస్ O2 అండ్ O3 అండ్ పాసింగ్ త్రూ వాటర్. రెండు ఒకటే. ఎలా అంటే క్లోరిన్ ఈ రెండింటిని వాటర్ తో రియాక్ట్ చేస్తాం. H2O, ఇక్కడ కూడా H2O. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే O2 ఫామ్ అవుతుంది, అలాగే O3 ఫామ్ అవుతుంది. అది ఆక్సిజన్ ఫామ్ అవుతుంది, అలాగే ఓజోన్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో అది ఓన్లీ O2 O3 అయితే ఓన్లీ F2 తోనే ఫామ్ అవుతుంది, Cl2 H2O అవ్వదు. ఇక్కడ ఏమొస్తుంది, F2 + H2O అంటే O2 వస్తుంది, అలాగే O3 కూడా వస్తుంది. దాంతో పాటు రియాక్టెంట్స్ ఏం రావచ్చు, ప్రొడక్ట్స్ ఏం రావచ్చు, HF రావచ్చు కదా, HF + O2 అని రాశాను. అండ్ మళ్ళీ F2 + H2O gives rise to F2 + H2O gives rise to HF + O3. ఇది దేనికి ఆన్సర్ చెప్పండి? విచ్ హాలోజన్ ప్రొడ్యూసెస్ O2 అండ్ O3 అండ్ పాసింగ్ త్రూ వాటర్, దానికి ఆన్సర్ ఇది. ఓకే, బ్యాలెన్స్ చేయడం చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రాస్తాం, 2 2s are 4 కాబట్టి ఇక్కడ 4 రాస్తాం, ఇక్కడ 4F కాబట్టి ఇక్కడ 2F2 రాస్తాం. బ్యాలెన్స్ అయ్యాయి కదా. అలాగే ఇక్కడ చూడండి O3 కాబట్టి ఇక్కడ 3 రాస్తాం, 3 2s are 6 కాబట్టి ఇక్కడ 6 రాస్తాం, ఇక్కడ 6 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 రాస్తాం. అంటే which halogen produces O2 and O3 and passing through water అంటే that halogen is fluorine. Fluorine is reacting with water to give oxygen as well as ozone. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే మళ్ళీ ఈ ఈక్వేషన్ ఉంటుంది. క్లోరిన్ తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది అని ఉంటుంది. క్లోరిన్ తో రియాక్ట్ అయితే ఇక్కడ HCl + HOCl ఫామ్ అవుతాయి. సో క్లోరిన్ రియాక్ట్స్ విత్ వాటర్ టు గివ్ HCl అండ్ HOCl. దీన్ని హైపోక్లోరస్ యాసిడ్ అంటాం. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్, తెలుసు కదా మీకు, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది హైపోక్లోరస్ యాసిడ్, ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవి. సో వాటర్ తో రియాక్ట్ అయితే ఏమొస్తుందంటే మీరు ఇది రాయొచ్చు, ఇది రాయొచ్చు, రెండు రాయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి. సెకండ్ క్వశ్చన్ కి ఇది ఒకటి చాలు, O2 O3. ఓకే, తర్వాత అడిగే క్వశ్చన్స్ ఏంటంటే 2 మార్క్స్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేవి ఏమంటే, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఫస్ట్ ఇయర్ లో పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో చూసి ఉంటారు. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్. వై అని అడుగుతారు. సో గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజ్ అవుతుంది. అలాంటప్పుడు ఫ్లోరిన్ కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉండాలి కదా. మరి ఫ్లోరిన్ కి ఎక్కువ ఎందుకు ఉంది అంటే, ఫ్లోరిన్ సైజు చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉండడం వల్ల అక్కడ ఉండే 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అక్కడ, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్ లో. అవి చిన్న రూమ్ కాబట్టి అవే కాంపీట్ అవుతూ ఉంటాయి, వాటికి ప్లేస్ సరిపోదు. ఇంకో ఎలక్ట్రాన్ ని తీసుకోవడం కదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే. ఎలక్ట్రాన్ ని తీసుకొని ఎనర్జీని రిలీజ్ చేస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. అది తీసుకుందామంటే చిన్న సైజ్ ఉంటుంది, స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్, అదొక రీజన్. క్లోరిన్ లో మాత్రం సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ యాక్సెప్ట్ ఈజీలీ. కాబట్టి క్లోరిన్ కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. సో రీజన్ ఏం రాస్తామంటే స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్, రైట్. రీజన్ స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్. Small size of fluorine will make strong inter-electronic repulsions. ఇది ఒకటి రాస్తే సరిపోతుంది, రిపల్షన్స్. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్, లేదంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ లెస్ దాన్ ఫ్లోరిన్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత
వాట్ హ్యాపెన్స్ వెన్ Cl2 రియాక్ట్స్ విత్ డ్రై స్లేటెడ్ లైమ్ అనే క్వశ్చన్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఇంపార్టెంట్. వాట్ హ్యాపెన్స్ వెన్ chlorine reacts with dry slaked lime. మీకు డ్రై స్లేక్డ్ లైమ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి ఫస్ట్. డ్రై స్లేక్డ్ లైమ్ ఇస్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి ఏమి ఇస్తుంది అంటే మనం ఏం తీసుకుంటాం, క్లోరిన్ ప్లస్ డ్రై స్లేక్డ్ లైమ్ అంటే ఏం చెప్పాను, కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని లైమ్ వాటర్ అని కూడా అంటారు. సో ఇది ఫామ్ ఏం చేస్తుందంటే CaOCl2 ప్లస్ వాటర్ ని ఇస్తుంది. ఈ CaOCl2నే మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. చాలా మంది వినే ఉంటారు దీని నేమ్, బ్లీచింగ్ పౌడర్. వన్ ఆఫ్ ద మేజర్ యూజ్ ఈజ్ దట్ ప్యూరిఫైయింగ్ ద వాటర్. సో మనం ఏం రాస్తాం, వాట్ హ్యాపెన్స్ వెన్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ డ్రై స్లేక్డ్ లైమ్ అంటే క్లోరిన్ రియాక్ట్స్ విత్ డ్రై స్లేక్డ్ లైమ్ టు గివ్ బ్లీచింగ్ పౌడర్ అని రాసి ఈ ఈక్వేషన్ రాస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంది కదా. క్లోరిన్ ఎందుకు అలా అంటే, తర్వాత బాగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఇది కాపీ చేసుకోండి, ఇంకో క్వశ్చన్ ఎక్కువ ఇంపార్టెంట్. మీకు క్లోరిన్ ప్రిపరేషన్ గురించి ఎక్కువగా అడుగుతారు, ఎలా ప్రిపేర్ చేస్తారు. అందులో ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ పేరు డికాన్స్ మెథడ్. సో ఇది 4th క్వశ్చన్ అనుకుంటే, క్లోరిన్ ప్రిపరేషన్ బై డికాన్స్ మెథడ్. సో మీ ఇష్టం, మీరు ఎలా అయినా ప్రొనౌన్స్ చేయండి, డికన్స్ మెథడ్. సో క్లోరిన్ ప్రిపరేషన్ బై డికన్స్ మెథడ్. సో క్లోరిన్ ని డికన్స్ మెథడ్ అనే ఒక మెథడ్ లో ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది క్వశ్చన్. సో డికన్స్ మెథడ్ లో ఏం చేస్తారంటే, హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ని అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ తో ఒక క్యాటలిస్ట్ తీసుకొని హీట్ చేస్తారు. ఏం చెప్పాను, హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ తీసుకొని దాన్ని ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తాం. ఇక్కడ ఒక క్యాటలిస్ట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. ఆ క్యాటలిస్ట్ ఏంటంటే CuCl2 క్యూప్రిక్ క్లోరైడ్ అండ్ టెంపరేచర్ షుడ్ బి 723 కెల్విన్. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకు క్లోరిన్ గ్యాస్ వస్తుంది, Cl2 వస్తుంది. ఓకే, HCl ప్లస్ O2. అంటే మనం రాయడం కూడా ఎలా రాస్తామంటే, ఆక్సిడేషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CuCl2 at 273 కెల్విన్ ప్రొడ్యూసెస్ క్లోరిన్ అని రాస్తాం, ప్లస్ వాటర్. సో ఇది బ్యాలెన్స్ చేయడానికి మనం ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 తీసుకుంటాం. ఇప్పుడు హైడ్రోజన్స్ 4 కాబట్టి ఇక్కడ 4 తీసుకుంటాం. ఇప్పుడు క్లోరిన్స్ 2 కాబట్టి ఇక్కడ 2 తీసేసుకుంటాం. అది బ్యాలెన్సింగ్. ఓకే, సో ఎలా రాస్తాం, మీరు ఎలా అయినా రాయొచ్చు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని రాయొచ్చు, లేదంటే గ్యాసియస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని రాయొచ్చు, హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ అని కూడా రాయొచ్చు. హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ రియాక్ట్స్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ in the presence of CuCl2 catalyst at 723 Kelvin to produce chlorine gas. లేదంటే HCl oxidizes to chlorine in the presence of CuCl2 catalyst at 723 Kelvin temperature. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్, డికాన్స్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మిగిలిన మెథడ్స్ మీకు 4 and 8 మార్క్స్ లో ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు ఏది ఇంపార్టెంట్ అని. ఆ వీడియోలో 4 and 8 మార్క్స్ అడుగుతూ ఉంటారు, 8 మార్క్స్ ఎక్కువ అడుగుతుంటారు. అందులో మిగిలిన మెథడ్స్, ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అని, ల్యాబొరేటరీ మెథడ్ అని చేసాం. సో ఇఫ్ పాసిబుల్ వాచ్ దట్ అండ్ యూ కెన్ కన్క్లూడ్. ఓకే, తర్వాత ఇంకో క్వశ్చన్, ఇది దీనికి రిలేట్ అయి ఉంటుంది చూడండి. హౌ కెన్ యూ ప్రిపేర్ క్లోరిన్ ఫ్రమ్ HCl అని అడుగుతారు. చాలా సింపుల్, ఇది సింపుల్ మెథడ్. ఎలా అడుగుతారో చూద్దాం ఫస్ట్. హౌ కెన్ యూ ప్రిపేర్ ఏం ప్రిపేర్ చేయాలి, క్లోరిన్ ఫ్రమ్ HCl. నెంబర్ 1. అలాగే HCl ఫ్రమ్ క్లోరిన్ అని అడుగుతారు. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. హౌ కెన్ యూ ప్రిపేర్ క్లోరిన్ ఫ్రమ్ HCl ఫ్రమ్ క్లోరిన్ ఎలా చేస్తాం. సో మీకు ఏదైనా ఒక మెథడ్ రాయొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇదే మెథడ్ రాయొచ్చు కదా.
క్లోరిన్ ఫ్రమ్ హెచ్సిఎల్ అంటే డికాన్స్ మెథడ్ రాయొచ్చు. సో సింపుల్ గా నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, బై డికాన్స్ మెథడ్ వీ కెన్ ప్రిపేర్ వాట్ హెచ్సిఎల్ టు క్లోరిన్. ఇంకా వేరే మెథడ్ చాలా ఉండొచ్చు, బట్ ఇది నేర్చుకుంటే ఇది కూడా వచ్చేస్తుంది కదా, మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం ఎందుకు కదా. సో ఫ్రమ్ డికాన్స్ మెథడ్ వీ కెన్ ప్రిపేర్ క్లోరిన్ ఫ్రమ్ హెచ్సిఎల్ అని రాసి ఇది రాస్తే సరిపోతుంది ఈక్వేషన్. ఈ క్లోరిన్ నుంచి హెచ్సిఎల్ చేయడం ఎలా అంటే అది చాలా ఈజీ. ఇంకా క్లోరిన్ గ్యాస్ ని హైడ్రోజన్ గ్యాస్ తో మిక్స్ చేసి హీట్ చేస్తే హెచ్సిఎల్ ఫామ్ అవుతుంది, హెచ్సిఎల్ గ్యాస్. ఇది ఇంకా సింపుల్ చూడండి, క్లోరిన్ ప్లస్ H2 ఏమొచ్చింది, 2HCl ఫామ్ అయిపోయింది. సో క్లోరిన్ వెన్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ గివ్స్ HCl, అంతే కదా. సో తర్వాత బాగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఫస్ట్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి, స్ట్రక్చర్స్ ఏంటి. సో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే ఏవైనా 2 లేదంటే అంతకంటే ఎక్కువ డిఫరెంట్ హాలోజన్స్ కంబైన్డ్ అయి ఉంటే ఆ కాంపౌండ్ ని ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. అంటే ద కాంపౌండ్స్ విచ్ కంటైన్ 2 or more డిఫరెంట్ హాలోజన్స్ ఈజ్ కాల్డ్, లేదంటే ఆర్ కాల్డ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. చాలా సింపుల్ కదా. సో ఏం రాయొచ్చు, ద కాంపౌండ్స్ which contain 2 or more different halogens, 2 or more different halogens are called interhalogen compounds. Interhalogen compounds. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏం రావచ్చు మనము, ClF, అలాగే ClF3, BrF5, IF7 ఎక్సెట్రా. చూడండి ఎక్కడైనా సరే 2 అంతకంటే ఎక్కువ ఉన్నాయి, 2 అన్నా ఉన్నాయి, అంతకంటే ఎక్కువైనా ఉన్నాయి, అవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో వీటికి జనరల్ ఫార్ములా ఏంటంటే A and X అనే వాటితో చూస్తారనమాట. సో మొత్తం 4 టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఇంటర్ హాలోజన్స్ అంటే టైప్స్. ఇది ఎప్పుడైనా అడిగితే 4 మార్క్స్ అడగవచ్చు, లేదంటే వీటి ద్వారా 2 మార్క్స్ కూడా వస్తాయి. టైప్ అంటే AX టైప్, దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది చూడండి, ClF ఎగ్జాంపుల్, AX టైప్ ఎగ్జాంపుల్ ClF. AX3 టైప్, 2 లేదు మళ్ళీ 3 ఉంది చూడండి, 1 3 5 7 ఆడ్ నెంబర్స్, ఎగ్జాంపుల్ అక్కడే ఉంది ClF3. AX5 టైప్ ఎగ్జాంపుల్ BrF5. అలాగే AX7 టైప్ ఎగ్జాంపుల్ కూడా అక్కడే ఉంది IF7. ఓకే, ఇందులో A ఏంటి, X అంటే, A అంటే లెస్ ఎలక్ట్రోనెగటివ్ హాలోజన్, X అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ హాలోజన్. అబ్జర్వ్ చేయండి మీరు, ClF లో X ఏముంది, ఫ్లోరిన్, మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇవన్నీ ఏంటి, లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఫ్లోరిన్ కంటే. ఫ్లోరిన్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కదా. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, వీటిలో కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ClF3 స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే BrF5 ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే IF7 ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కువగా BrF5 IF7 అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో అవి ఒకసారి డిస్కస్ చేద్దాం ఆ స్ట్రక్చర్స్. ClF3 చూద్దాం ఫస్ట్. ClF3 అంటే క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి ఫస్ట్. ClF3 డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసింది చూడండి. F3 అంటే మనకు ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి, 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, కాబట్టి ఏమవుతుంది, ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, అప్పుడు ఇందులో ఉండే ఒక ఎలక్ట్రాన్ ఎందులోకి జంప్ అవుతుంది, Dలోకి జంప్ అవుతుంది. ఇప్పుడు ఇది 3D1 అవుతుంది, 3D1. ఓకే,
సో ఇప్పుడు 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 బాండ్స్ ఫామ్ అవుతాయి క్లోరిన్ తో కదా. హైబ్రిడైజేషన్ ఏమొస్తుంది ఇప్పుడు sp3 డీహైబ్రిడైజేషన్, రైట్. సో ఏం రాస్తాం ఇప్పుడు, క్లోరిన్ అండర్గోస్ ఇది ఒకటి అర్థం అవుతాయి, మిగతా అర్థం అవుతాయి. sp3d హైబ్రిడైజేషన్ ఇన్ ఎన్నో ఎగ్జైటెడ్ స్టేట్, అది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఏం రాస్తాం, లోన్ పేర్స్ ఉన్నాయి, అది రాయండి. సో కంటైన్స్ అంటే క్లోరిన్ కంటైన్స్ two lone pairs. సో కాబట్టి sp3d నుండి 2 లోన్ పేర్స్ ఉంటే వెస్పర్ థియరీ ప్రకారం స్ట్రక్చర్ ఏంటి, therefore according to వెస్పర్ థియరీ, T for theory, వెస్పర్ థియరీ ఏ స్ట్రక్చర్ ఉంటుందో చూడండి. sp3d ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్ కదా, సో ట్రైగోనల్ బైపిరమిడల్ లో ఒక 2 బాండ్ పేర్స్ లోన్ పేర్ లాగా కన్వర్ట్ అయితే దానికి టీ షేప్ వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇట్ హ్యాస్ టీ షేప్. ఓకే, సో క్లోరిన్ ఎఫ్ ఇక్కడ ఎఫ్, ఇది కదా టీ షేప్ అంటే. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 లోన్ పేర్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఒకటి అయిపోయింది. ClF3 షేప్ అంటే అది. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో sp3d హైబ్రిడైజేషన్, 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు వెస్పర్ థియరీ ఇట్ హ్యాస్ టీ షేప్. వెరీ సింపుల్. ఇప్పుడు BrFi చూద్దాం. ఇలాగే BrF5 చూద్దాము. BrF5 అంటే ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ ఏంటి, బ్రోమిన్. సో బ్రోమిన్ Z is equal to 35. ఇక్కడ ఏమవుతుంది, 4s2 4p5 4d0 వస్తుంది. ఫస్ట్ 4d0. ఓకే, మనకి ఇప్పుడు మొత్తం 5 ఎలక్ట్రాన్స్ కావాలి, 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ సరిపోదు. ఎలా వెళ్ళాలి, ఇప్పుడు సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది, ఇప్పుడు సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్తుంది. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఒక ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్ కూడా అంటే ఇప్పుడు ఏమైంది, sp3d2 హైబ్రిడైజేషన్. ఇప్పుడు చేంజ్ చేయండి, బ్రోమిన్ అండర్గోస్ sp3d2 హైబ్రిడైజేషన్ ఇన్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇట్ కంటైన్స్ ఎన్ని లోన్ పేర్స్, 1 లోన్ పేర్, ఒకటి కదా. సో therefore according to వెస్పర్ థియరీ ఇట్ హ్యాస్ విచ్ షేప్, sp3d2 ఉండి ఒకటే లోన్ పేరు ఉంటే దానికి ఏముంటుంది, స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ అంటాం దాన్ని. స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్. సో ఎలా రాస్తాం దాన్ని, బ్రోమిన్ సెంట్రల్ ఆటమ్ రాస్తాం. మొత్తం 5 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి బ్రోమిన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. ఇక్కడ ఒక ఫ్లోరిన్, అలాగే ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇంకొకటి పిరమిడల్ కాబట్టి ఇక్కడ ఒక ఫ్లోరిన్. ఓకే, సో స్క్వేర్ అంటాం కదా, ఇది స్క్వేర్. పిరమిడల్ అంటే పైన ఒక ఫ్లోరిన్, మిగిలిన ఒక లోన్ పేరు ఇక్కడ రాస్తాం. సో దీన్ని స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఇది ఫ్లోరిన్, స్క్వేర్ పిరమిడల్. ఓకే, సో BrFi అంటే అది. ఇప్పుడు IF7కి చేద్దాం. సేమ్ ఇలాగే స్ట్రక్చర్ ఆఫ్ IF7. హోప్ యూ కాపీడ్ ద బిఫోర్ వన్. IF7 అంటే ఇప్పుడు బ్రోమిన్ తర్వాత ఏమొస్తుంది, అయోడిన్ తీసుకుంటాం. సో అయోడిన్కి ఎంత, 53. Z is equal to 53. ఇవేమవుతుంది, 5s2 5p5 5d. ఇంతకుముందు చూడండి నేను రాయడం మర్చిపోయాను, 4d2 ఉండాలి, అది కరెక్ట్ చేసుకోండి. ఇంతకుముందుది 4d2 ఉండాలి, నేను రాయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 4d3 అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇది థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అవుతుంది కదా, ఎందుకంటే మొత్తం 7 కావాలి, 7 ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి
ఇందులో ఉండే ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికి జంప్ అవుతుంది. అప్పుడు ఏంటి sp3 d3 స్ట్రక్చర్ హైబ్రిడైజేషన్ అవుతుంది. sp3 d3 రైట్. సో ఇక్కడ ఏం రాస్తాం అయోడిన్ undergoes sp3 d3 structure at third excited state. In third excited state lone pairs ఏమున్నాయి? ఏం లేవు. zero lone pairs. Therefore according to Esper theory it has pentagonal bipyramidal. ఇదైతే మీరు గుర్తుంచుకోవాల్సిందే, నో డౌట్. pentagonal bipyramidal IF7. ఓకే. సో ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. IF7. సో ఫ్లోరిన్ ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్. తర్వాత పిరమిడ్ లో ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్. సో ఇది పెంటాగన్ కదా, మీకు తెలుసు ఇది పెంటాగన్ అని. దీన్ని పెంటగోనల్ అంటాం. ఇలా ఉంటుంది, మొత్తం 5 ఉంటాయి. పెంటగోనల్ బైపిరమిడల్. సరిపోయింది కదా, IF7 పెంటగోనల్ బైపిరమిడల్. సో ఇవి బాగా అడిగే క్వశ్చన్స్. సో ఇవి ప్రిపేర్ అవ్వండి, రైట్. సో 8 మార్క్స్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఇందులో 2 and కొన్ని 4 మార్క్స్ ఉన్నాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బై బై.